సహాయం చేయండి ప్రభా. ఆ బిడ్డ యొక్క తెలివైతే కాదు గాని ప్రభా, అయా నీ శక్తితో, నీ తెలివితో, నీ జ్ఞానంతో, నీ వివేకంతో ప్రభానంతండ్రి, అయా నీ వివేచనతో నింపి ప్రభానంతండ్రి, ఆ బిడ్డను మీరే బలంగా వాడుకొని సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. అయా మేమేదైతే కోల్పోయి ఉన్నాం ప్రభా, మిమ్మల్ని మేము ఏవైతే సరి చేసుకోవాలో ప్రభా, అయా మేము ఎక్కడైనా ఆత్మీయ గర్వం, విజయ గర్వం ప్రభానంతండ్రి, విశ్వాసం గరగతు ప్రభుతో నిగిసలాడుతా ఉంటే ప్రభానంతండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని సరిచేసి నిలబెట్టి బలపరిచి వాడుకోమని ప్రభానంతండ్రి, ఆ బిడ్డ మాట్లాడుతా ఉండండి ప్రభా. మేమెవ్వరూ నిద్రమత్తు మూర్ఖ స్వభావం కలిగిన వారంగా ఉండకుండా ప్రభానంతండ్రి, అయా గ్రహించగలిగిన మనసును కూడా ప్రభానంతండ్రి, వినగలిగిన చెవులు కూడా ప్రభా మా అందరికీ మీరు దయచేయమని ప్రభా. ఇంకా ఏ బిడ్డలైనా సిద్ధపాటు కలిగి ప్రభా ఇంకా జూమ్ ఐడీలోకి రాకపోయి ఉంటే ప్రభా, బిడ్డల్ని మీరు తండ్రి లేవనెత్తండి, ఆశ పుట్టించి లేవనెత్తి సహాయం చేయమని ప్రభా. ఆ బిడ్డలందరూ జాయిన్ అవడానికి మీరు సహాయం చేయమని, నీ వాక్యం ద్వారా మాతో మమ్మల్ని దర్శించమని వేడుకుంటూ ప్రభా. అలాగే ఆ బిడ్డకు ప్రభా తండ్రి వాక్యాన్ని వివరిస్తున్న బిడ్డ ప్రభా గత నిన్నటి రోజున కూడా ప్రభా, ఆ బిడ్డ ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు, గొప్ప మాటలు మీరు మాకు తెలియజేశారు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభా. నిజమే ప్రభా, నువ్వు నాయన తండ్రి అయా మరి పితరులను బట్టి ప్రభా కుమారులను రక్షించే దేవుడు అని, కావలు కాసే దేవుడు అని, కాపాడే దేవుడు అని ప్రభానం తండ్రి. అలాగే మమ్మల్ని బట్టి కూడా తండ్రి అయా మా స్థితి మా పిల్లలకి మేమేమి నేర్పిస్తున్నాం అని లేకపోతే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ప్రభానం తండ్రి ఎంతగా నీలో ఎదుగుతారని ప్రభా, మా చరిత్ర ఏమై ఉంటుందని ప్రభానంతని నువ్వు నాతో మాతో మీరు మాట్లాడారు గత నిన్నటి రోజున ప్రభా. అలాగే ఈ రోజు కూడా ప్రభానంతండి నీ గొప్ప వాక్యంతో మమ్మల్ని దర్శించమని, మా హృదయాల్ని సరిచేసి బాగు చేయమని ప్రభా వేడుకుంటూ, మా అందరి ద్వారా మీరే మహిమగంతా పొందుకోమని, మరి ముఖ్యంగా నీ సేవకుల్ని ప్రభా మీరు అభిషేకించి వాడుకోమని, మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునామములో అడిగి బ్రతిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. వెల్కమ్ టు గోడపాడు గారు. ప్లీజ్ అమ్మా ఝాన్సీ గారు. ఓకే బ్రదర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి పాస్టర్ చైతన్య గారు దేవుని ప్రేరేపణతో సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ చైతన్య మరియు వారి ప్రియ సతీమణి జానెట్ గారు హైదరాబాద్ హైటెక్ సిటీలో క్యాప్స్టన్ చర్చ్ పరిచర్య స్థిరపడుటకు పాటుపడిన సేవకులు. వీరి పరిచర్య దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాలలో అనేక సేవా పరిచర్యలకు సహకారం అందిస్తుంది. చైతన్య మరియు జానెట్ గార్లకు హోసియా మరియు సలోమి అనే ఇద్దరు సంతానము. బెంగళూరులోని ఎస్ఏబిసి నుండి థియాలజీలో గ్రాడ్యుయేట్ మరియు లైఫ్ పసిఫిక్ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించిన చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కు చెందిన సేవకులు. చైతన్య గారు శిక్షణ పొందిన నాయకత్వ కోచ్ మరియు జాన్ మ్యాక్స్వెల్ టీమ్ లో సహ ఉపదేశకులు. వారిని వాక్యం అందించడానికి ఆహ్వానిస్తున్నానండి. వెల్కమ్ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. మరొకసారి ఈ ఉదయకాలం మనం దేవుని సన్నిధిలో కూడుకొని దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడు మనందరికి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యం కొత్త నిబంధన గ్రంథంలోని యోహాను సువార్తలో నుంచి కొన్ని మాటలు చదువుకొని మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు ఆఖరి 5 వచనాలు చదువుకుందాం. 66వ వచనం నుంచి 71వ వచనం వరకు మనం చదువుకొని ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడదలుచుకున్న మాటలు విందాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఆ 12 మందిని అడుగ్గా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మను 12 ఏర్పరచుకోనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోచుండెను గనుక వాని గూర్చియే ఆయన
ఆ మాట చెప్పాను. యోహాను సువార్త 6వ అధ్యాయము చాలా చాలా కీలకమైన అధ్యాయం. ఈ అధ్యాయంలో రాయబడిన చాలా సంఘటనలు చాలా వర్ టేకింగ్ ప్లేస్ అట్ ద పీక్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ. యేసుప్రభు వారి పరిచర్యలో చాలా ప్రాముఖ్యమైన సందర్భం అది. ఆ పరిచర్యలో ఆయన చాలా హైట్ లో ఉన్నాడు. యేసుప్రభు వారిని అనేక మంది వెంబడిస్తూ ఉన్నారు. అసలు మనం యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి భాగంలో చూసినప్పుడే యేసుప్రభు వారి పాపులారిటీ ఎంత ఎక్కువగా ఉందో మనకు అర్థమవుతుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా జనం ఆయన్ని ఫాలో అవుతూ వస్తూ ఉన్నారు. అనేకమైన అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. యేసు ప్రభువారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఆయన ప్రయాణం చేస్తున్నా ఆయన కంటే ముందే వెళ్ళిపోయి సమాచారాన్ని ఇతరులకు చెప్పి జనాలు బహుగా కూడుకోవడం, ఆయన వాక్యం వినటం, ఆయన ద్వారా స్వస్థతలు అందుకోవడం మనం చూస్తాం. సో బేసికలీ జీసస్ వాజ్ the ministry is really going well. Everything is on the peak. ఇక అసలు యేసుప్రభు వారి విషయంలో ఏమైనా డౌట్లు ఉంటే ఆ డౌట్లు కూడా పోయే సమయం అది. ఆయన దైవత్వం విషయంలో కానీ, ఆయన మహాత్మ్యం విషయంలో కానీ, ఆయన మెస్సియా అన్న విషయంలో ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవి పోగలిగే సీజన్ అన్నమాట. అది అంత అద్భుతంగా జరుగుతుంది పరిచర్య. మనం యోహాను సువార్త ప్రారంభంలోనే 2 గొప్ప అద్భుతాలను చూస్తాం మనం. యేసుప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని 5,000 మంది పురుషులు ప్లస్ స్త్రీలు ప్లస్ పిల్లలు వీళ్ళందరికి కలిపి భోజనం పెట్టడం. అలాగే దాని తర్వాత ఆయన కపెర్నహూముకు వెళ్ళేటప్పుడు నీటి మీద నడుచుకుంటూ రావటం, ఇలాంటి అద్భుతమైన సంఘటనలు పొందుపరిచాడు యోహాను 6వ అధ్యాయంలో. సో outside for people, everybody can see who Jesus is. ఆయనను దూరం నుంచి వెంబడిస్తున్న, దగ్గర నుంచి వెంబడిస్తున్న వ్యక్తులందరూ యేసుప్రభు వారి గొప్పతనాన్ని చూశారు. ఆయన ఎలాంటి వాడో చూశారు. ఆయన ఎలాంటి కార్యాలు చేయగలడో చూశారు. ఆయన మాటల దగ్గర నుంచి విన్నారు. అలాగే ఆయనతో కలిసి సహవాసం చేస్తున్న ఆయన శిష్యులు కూడా ఆయన గొప్పతనాన్ని చూశారు. వ్యక్తిగతంగా కూడా వారు 12 మంది దోణిలో సముద్రంలో చిక్కుకున్నప్పుడు, తుఫాన్లో చిక్కుకున్నప్పుడు సముద్రంలో యేసుప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ రావటం, మన యోహాను రాయటం చూడటం కానీ, పేతురు నీటి మీద నడిచిన సంఘటన, ఇవన్నీ చాలా these are like highlights of Jesus ministry. At that point of time, nobody who is following Jesus should have any doubts in them. అంటే అంత స్పష్టంగా క్లారిటీతో యేసుప్రభు వారు ఎవరో అర్థమవుతున్న అసలు ఆ టైంలో యేసుప్రభు వారి విషయంలో ఎలాంటి అవగాహన అవసరమైనా అది వచ్చేస్తుంది, మనకి రావాలి టెక్నికల్ గా చెప్పాలి. అయినా కూడా యోహాను సువార్త 6వ అధ్యాయం ఎలా ప్రారంభమైందో అలా ముగించబడలేదు. ఆల్మోస్ట్ యాంటీథీసిస్ లాగా, ఆల్మోస్ట్ లైక్ అన్ యాంటీ క్లైమాక్స్ ఇట్ ఎండ్స్ చాప్టర్ 6. యేసుప్రభు వారు ఈ నీటి మీద నడిచిన అద్భుతాన్ని నడిచిన సంఘటన తర్వాత శిష్యులందరూ క్రౌడ్ గ్యాదర్ అయ్యారు కదా అవతల వైపు. వారందరితో కూర్చొని వారికి రాబోయే విషయాల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. తన జీవితంలో తను ఎదుర్కోబోయే విషయాలు ఏమేమి ఉన్నాయో ఎన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ విన్నప్పుడు ఆ మాటలు చాలా కఠినంగా అనిపించినాయి అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. యేసుప్రభు వారి మాటలు ఎంతో కఠినంగా అనిపించి అనేక మంది శిష్యులు ఆ మాట విని 6వ అధ్యాయం 60వ వచనంలో అనేక మంది శిష్యులు ఆ మాట విని ఇది కఠినమైన మాట, దీన్ని ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఆయన శిష్యులు దీనిని గురించి సణుక్కొనుచు తమకు తామే ఎరిగి వారి సణుక్కొనుచున్నారని ఎరిగి ఆయన వారితో అన్నారు, మీరు కూడా అభ్యంతరపడుతున్నారా అని. ఇలా అయితే అసలు మీరు రక్షణ పొందడం కష్టం అవుతుంది అనే విషయాన్ని కూడా ఆల్మోస్ట్ ఇండైరెక్ట్ చెప్పేశాడు యేసుప్రభు వారు. ఈ మాటలు చదువుతున్నప్పుడు, అసలు ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు, ముఖ్యంగా ఆ అధ్యాయం ఆఖరి భాగంలో యేసుప్రభు వారికి ఈ 12 మంది శిష్యులు తన క్లోజ్ సర్కిల్ కి జరుగుతున్న
సంభాషణ చదువుతున్నప్పుడు ఆ నాకు జ్ఞాని రాసిన ఒక మాట జ్ఞాపకం వచ్చింది. సామెత గ్రంథం 20 అధ్యాయంలో 6వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు, దయచూపు అనేక తటస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును అంటాడు. హిస్ క్వశ్చన్ ఈస్, హూ కెన్ ఫైండ్ అ ఫెయిత్ఫుల్ మ్యాన్ అని. దట్ వాస్ ద క్వశ్చన్. హూ కెన్ ఫైండ్ ఎనీవన్ హూ ఇస్ ట్రూలీ రిలయబుల్? నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును? అది ఇట్స్ అ రిఫ్లెక్టివ్ క్వశ్చన్ కదా. జ్ఞాని అంటున్న మాట, అసలు నమ్మగలిగిన వాడు ఎవడనున్నాడా, నమ్మదగిన వాడు ఎవడనున్నాడా, నమ్మకస్తుడు ఎవడనున్నాడా అనేది ఆయన పాయింట్. నమ్మకస్తుని కనుగొనగలవా మనం? ఎంత కష్టం కదా నమ్మకస్తుని ఒక నమ్మకస్తుడైన వ్యక్తిని కనుగొనగలడం అనేది ఆయన ఉద్దేశం. ఇస్ దర్ ఎనీ వన్ హూ ఇస్ ఫెయిత్ఫుల్ టు ది ఎండ్? ఆల్మోస్ట్ ఆ క్వశ్చన్ కి రిఫ్లెక్షన్ లాగా అనిపించింది ఈ సంభాషణ, యేసుప్రభు వారి సంభాషణ, ఆ సందర్భం నాకు. నమ్మదగిన వాడు ఎవడున్నాడా అని. అంటే ఈ అధ్యాయంలో ఒక విషయం నాకు స్పష్టమైంది. నమ్మకానికి నమ్మకత్వానికి తేడా ఉంటది అన్న విషయం. ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో ఉన్న ప్రతి వ్యక్తి యేసుప్రభు వారి గొప్పతనాన్ని నమ్మినవాడే, యేసుప్రభు వారు గొప్ప కార్యాలు చేయగలడు అని నమ్మినవాడే. నమ్మారు గనక వారు అద్భుతాలను రుచి చూశారు వాళ్ళు అక్కడ ఆ సందర్భంలో. యేసుప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలను ఉపయోగించుకొని అన్ని వేల మందికి భోజనం పెట్టడం వాళ్ళ కళ్ళారా చూశారు గనక, కనులారా చూశారు గనక, ప్రత్యక్ష సాక్షులు గనక ఆయన గొప్ప కార్యాలు చేయగలడు అన్న నమ్మకం కలిగిన వారే. ఆయన నీటి మీద నడిచాడు గనక ఆయనకు అన్నిటి మీద అధికారం ఉంది, ఆయన దేన్నైనా చేయగలడు అన్న నమ్మకం కలిగిన వాళ్ళే మళ్ళీ. అయినా కూడా ఆయన్ని విడిచి వెళ్ళడానికి అనేక మంది పూనుకున్నారు. సో దర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ హూ సే దే బిలీవ్ అండ్ దోస్ హూ స్టే ఫెయిత్ఫుల్. నాకెందుకో ఈ మాట దీని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు సంఘంలో కూడా క్రైస్తవులు చాలా మంది నమ్మకం కలిగిన వారే. క్రైస్తవులే ఉందిలేండి, అందరూ విశ్వాసులు, నాయకులు, పరిచర్యలో ఉన్న వ్యక్తులు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు అని నమ్మిన వారే, దేవుని గొప్పతనాన్ని నమ్మిన వారే, దేవుడు అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయగలడు అని నమ్మిన వారే. కానీ కొన్ని సమయాల్లో at some point in their life they will cease to be faithful. They have faith, but they will cease to be faithful. నమ్మకం అయితే ఉంది, కానీ నమ్మకత్వం లేదు. నమ్మకత్వం లేని స్థితిలోకి మారిపోయే అవకాశం ఉంటుంది. దట్స్ వాట్ హ్యాపెండ్. మనకు అది చాలా ఈ 6వ అధ్యాయంలో మనకు కనపడే విషయం అదే. చాలా ఇట్స్ ఇన్ఎవిటబుల్ that you cannot, if you are a student of the word, you just cannot ignore that fact. 6వ అధ్యాయాన్ని చదివేటప్పుడు దేవుని వాక్యాన్ని ఊరినే కేవలం చూపు కోసం చదివే వ్యక్తులు కాకుండా స్టడీ చేసే వ్యక్తులు అంటే మనకు అది చాలా క్లియర్ గా కనబడే విషయం. అది నమ్మకానికి నమ్మకత్వానికి ఎంత తేడా ఉంటుందో అన్నదానికి. Is there a possibility that a person who believes can leave God? యేసుప్రభు వారిని నమ్మి, యేసుప్రభు వారు దేవుడు అన్న విషయాన్ని నమ్మి, ఆయన గొప్పతనాన్ని నమ్మి కూడా నమ్మకత్వం లేకుండా ఉండగలిగే అవకాశం ఉందా? నమ్మకత్వం లేకుండా ఆయన్ని వదిలివేసే అవకాశం ఉందా? అంటే ఉంది అనేది మనకు స్పష్టం ఇందులో. How does a man come to a place of faithlessness? నమ్మకత్వం లేని స్థితిలోకి ఒక వ్యక్తి ఎలా దిగజారగలడు? ఎలా వస్తాడు? అసలు యేసుప్రభు వారు అన్న ఒక మాట నన్ను ఇంకా చాలా ఎఫెక్ట్ చేసింది. కాబట్టి యేసుప్రభు వారితో అంటున్నాడు కదా, కాబట్టి యేసు
మీరు వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగ్గా, అంటే మీలో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, వెళ్ళిపోవాలనుకుంటున్నారా మీరు అని అడిగాడు కదా. సీమోను పేతురు గొప్ప నమ్మకం కలిగిన మాటను మాట్లాడాడు. ప్రభువా, ఎవని వద్దకు వెళుదుము? నీవే నిత్య జీవ మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. పేతురు అన్న మాట, యేసుప్రభు వారితో అన్న మాట ఒక లెవెల్ అప్ చూపిస్తుంది చూడండి. మా బిలీఫ్ కేవలం నోటి వరకు మాత్రమే సంబంధించింది కాదు, వినదానికి సంబంధించింది మాత్రమే కాదు, మేము ఎరుగున్నాం అన్నాడు. అంటే వీ హ్యావ్ గ్రోన్ బియాండ్ రిసీవింగ్ అ బిలీఫ్, a faith statement. We have come to a place of experiencing that faith. మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. నువ్వు దేవుడు అన్న విషయాన్ని మేము కేవలం నమ్మట్లేదు, మేము ఎరుగున్నాం, ఆ స్థితిలోకి మా రిలేషన్షిప్ వచ్చింది అన్నాడు. అంటే దీస్ ఆర్ ఆర్డినరీ బిలీవర్స్ కూడా కాదనమాట. ఇప్పుడు ఆర్డినరీ బిలీవర్స్ ఏమో 5 రొట్టెలు 2 చేపలు చూస్తున్నారు. ఆర్డినరీ బిలీవర్స్ కుంటివారు గుడ్డివారు బాగుపట్టని చూస్తున్నారు. ఆర్డినరీ లెవెల్ ఆఫ్ విశ్వాసంలో ఉన్నవారు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నారు. అవి చూసి ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ లో ఉంటే, పేతురు ఏమన్నాడంటే మేము ఇప్పుడు మిగిలిపోయిన ఈ 12 మందిలో మేము ఆ లెవెల్ దాటేసిన వాళ్ళం. మేము కేవలం చూసి విశ్వసించి ఇవి కేవలం 5 రొట్టెలు 2 చేపలు ఆశ్చర్య కార్యాల కోసం కాదు, మేము అసలు నువ్వు దేవుడు అన్న విషయాన్ని ఎరిగాము, నీతో రిలేషన్షిప్ లో ఉండి మా విశ్వాస స్థాయి కేవలం అద్భుత కార్యాలు ఆశ్చర్యకాలకు మాత్రమే లిమిట్ అవ్వలేదు. వీ హ్యావ్ కమ్ టు అ ప్లేస్ వేర్ వీ కెన్ ఈవెన్ అండర్స్టాండ్ యువర్ క్యారెక్టర్. దేవుని గుణాతిశయాలను కూడా మేము గుర్తించగలిగే స్థితిలోకి వచ్చాం. మేము ఆ స్థితిలో ఉన్న వాళ్ళం, మేము ఎట్లా వదిలి వెళ్తాం అంటాడు. సో దట్ మీన్స్ ద లెవెల్ ఆఫ్ దీస్ డిసైపుల్స్ ఈజ్ లిటిల్ హయ్యర్ దాన్ ది ఎవ్రీబడి ఎల్స్. కేవలం కార్యాలను చూసి నమ్మే స్థితిని దాటేసి దేవుని క్యారెక్టర్ని చూసి నమ్మే స్థితిలో ఉన్నవాళ్ళు. ఆ స్థితిలో ఉన్న వ్యక్తి, కింద స్థితిలో ఉన్న వ్యక్తి యేసుప్రభువు వారిని విడిచి వెళ్ళాడు కఠినమైన మాటలు విన్నప్పుడు అంటే దానికి ఒక అర్థం ఉంది. వీ కెన్ అండర్స్టాండ్ దట్ దెర్ ఆర్ పీపుల్ హూ విల్ ఆల్వేస్ ఫాలో జీసస్ బికాస్ ఆఫ్ అ బెనిఫిట్ దట్ దే గెట్. యేసుప్రభువు వారి దగ్గర నుంచి ఏమన్నా సంపాదించుకోవచ్చు, మనకేదన్నా వస్తుందేమో అని ఆశించి స్వార్థంతో ఆయన అనుసరించి ఆయన విశ్వసించే వ్యక్తులు ఉంటే వాళ్ళు వదిలి వెళ్ళటంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇక్కడున్న విశ్వాసులు ఆ లెవెల్ దాటేసిన వ్యక్తులు కదా. కేవలం స్వార్థం కోసమే కాదు, కానీ అసలు ఆయన గొప్పతనాన్ని గుర్తించి ఆయనతో నడుస్తున్న వ్యక్తులు కదా వీరు. ఆయన దేవుడిని నమ్మి వెంబడిస్తున్న వ్యక్తులు కదా ఆ స్థితిలో ఉన్న వాళ్ళు వీరు. సో దర్ ఇస్ అ కీ డిఫరెన్స్. కానీ ఇలాంటి వ్యక్తులు కూడా పడే అవకాశం ఉంది అన్న విషయం యేసుప్రభు మాటలో మనకు అర్థమవుతుంది. అందుకు యేసు, మీరు 12 మందిని మిమ్మును 12 ఏర్పరచుకోలేదా అన్నట్టు. డింట్ ఐ చూజ్ యూ అంటే దేవుని చేత ఎంచుకోబడిన వ్యక్తులు అన్నమాట వీళ్ళు. ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు వీళ్ళు. వ్యక్తిగతంగా ఎంచుకున్నాడు దేవుడు. యేసుప్రభు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభురాత్రి దినాన, అంటే యేసుప్రభు వారు అప్పగింపబడిన రాత్రి గెత్సెమనే తోటకు వెళ్ళక ముందు వారితో మాట్లాడినప్పుడు, లేదా దారిలో వెళుతూ వారితో మాట్లాడిన మాటలు మనకు తెలుసు కదా. యోహాను సువార్తలోనే మనకు కనపడతాయి. 13వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు కూడా యేసుప్రభు వారు తన శిష్యులతో మేడ మీద ప్రభురాత్రి భోజనం వారితో కలిసి పంచుకొని గడిపిన సమయం, అక్కడి నుంచి వారి ప్రయాణమై గెత్సెమనేకి వెళ్ళిన సమయం మనం గమనిస్తే అదంతా యేసుప్రభు వారు తన శిష్యులకి తను ఏమి వారి పట్ల తన కలిగిన ఆలోచనలన్నీ వ్యక్తపరిచిన మాటలు మనం చూస్తూ ఉంటాం. అందులో 15వ అధ్యాయంలో ఆయన తాను ద్రాక్షవల్లిగా పరిచయం చేసుకుంటూ 15వ అధ్యాయం 16వ వచనంలో ఒక చాలా ఇంపార్టెంట్ విషయాన్ని వారితో చెప్పాడు. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, తండ్రి పేరట
మీరు నా తండ్రి పేరట ఏమడుగుదురో అది మీకు అనుగ్రహింపబడినట్లు, మరియు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అంటాడు. ఐ chose you. You did not choose me. None of you even have the sense of choosing me. అనుకో మీరు ఎంచుకోలేని స్థితిలో ఉన్నవారు, ఎంచుకోవడానికి అర్హత లేని స్థితిలో ఉన్నవారు, అసలు ఎంచుకోవాలన్న ఆలోచనే లేని స్థితిలో ఉన్నవారిని మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను. ఆ ఈ 12 మందితో చెప్తున్నాడు ఈ మాట. నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదా? అయినను మీలో ఒకడు సాతాను అన్నాడు. మరి అసలు ఈ ఫెయిత్లెస్ అని కూడా అనలేదు, చూసారా? విశ్వాసం లేనివారు మీలో ఒకడు విశ్వాసం లేనివాడు అనలేదు. మీలో ఒకడు నమ్మదగిన వాడు కాడు అని కూడా అనలేదు. అసలు నమ్మక ద్రోహాన్ని సాతానుతో పోల్చేశాడు యేసుప్రభు. నమ్మకత్వం లేని వ్యక్తిని సాతానుతో పోల్చాడు యేసుప్రభు. మీలో ఒకడు సాతాన్ అన్నాడు. ఇది ఎవరితో అంటున్నాడు? కేవలం ఏదో అద్భుతాల కోసం ఆయన వెంబడించే వ్యక్తుల గురించి కాదు. స్వార్థం కోసం యేసుప్రభు వారి క్రైస్తవాన్ని అందిపుచ్చుకున్న వ్యక్తి కాదు. యేసుప్రభు వారు నమ్మే వ్యక్తి గురించి కాదు. యేసుప్రభు వారి గుణాతిశయాలను ఎరిగి, ఆయనతో సంబంధం కలిగి, ఆయనతో నడిచిన వ్యక్తి గురించి యేసుప్రభు వారు చెప్తున్నాడు ఈ మాట. మీలో ఒకడు సాతాను అని. విశ్వాసంలో, నాయకత్వంలో, పరిచర్యలో నమ్మకత్వం చాలా కీలకం. నిన్నటి దినాన మనం ఏం వదిలి వెళ్తున్నామో అనేది చాలా ప్రాముఖ్యం అనే విషయం చెప్పాను. ఆ మాట మీతో చెప్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఐ వాజ్ స్టడీయింగ్ ద కింగ్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఈ పాలించిన రాజులు, యూదయాని కానీ, ఇజ్రాయెల్ని కానీ, వారికంటే ముందున్న న్యాయాధిపతులు కానీ, అసలు ఆరంభం నుంచి, సృష్టి ఆరంభం నుంచి, అబ్రహాం ఎంచుకున్న సమయం నుంచి దేవునితో నడిచిన విశ్వాస వీరులు, దేవుని కోసం గొప్ప కార్యాలు సాధించిన గొప్ప వీరులు, నాయకులుగా ఎంచబడిన నాయకుల్ని, వారి జీవితాలని మనం యాక్చువల్గా ఒకసారి తరిచి చూస్తే we begin to realize that one of the most important thing that God looked for always is faithfulness. నమ్మకత్వం. ఎవడైతే నమ్మకత్వంతో ఉన్నాడో, నమ్మకం కాదు, నమ్మకత్వంతో ఉన్నాడు, ఎవడైతే ఏ స్థితిలో కూడా తను తప్పు చేసినా, అన్యాయం జరిగినా, తనకు అన్యాయం జరిగినా, సంకట స్థితిలో ఉన్నా, గొప్ప స్థితిలో ఉన్నా, దేవునికి నమ్మకంగా ఉండడం మానకుండా ఉన్నాడు, అలాంటి వ్యక్తిని బాగా ఉపయోగించుకున్నాడు దేవుడు. అలాంటి వ్యక్తిని ఎప్పుడు ఆశీర్వదిస్తూనే వచ్చాడు దేవుడు. నాయకత్వంలో నమ్మకత్వం చాలా ప్రాముఖ్యం. మనం మన జీవితం ద్వారా ఒక మంచి చరిత్రను వదిలి వెళ్ళాలంటే నమ్మకస్తులైన వ్యక్తులుగా ఉండడం అవసరం. నమ్మకత్వం లేని వ్యక్తి వాడు ఎంత గొప్ప విశ్వాసి అని ఎంచబడినా, ఇతరుల ఎదుట ఎంత గొప్ప విశ్వాసిలా కనబడినా, ఎంత పరిశుద్ధుడిలా కనపడినా, నమ్మకత్వం లేని వ్యక్తి ఎప్పటికీ సాతానే దేవుని దృష్టిలో. That is why it is really important, I believe, to take heart the words of Jesus to his disciples. అంతగా ఆయన్ని వెంబడిస్తున్న తన శిష్యులతోనే వారిలో ఒకడి గురించి యేసుప్రభు వారు అంత గట్టిగా అన్నాడు అంటే, యోహాను కంటే యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచి సంఘ స్థాపన అయిపోయి ఆల్మోస్ట్ 70-60 సంవత్సరాల తర్వాత రాస్తున్నాడు కదా సువార్త. కాబట్టి యోహానికి యేసుప్రభు వారి మాట ఎవరి గురించి అన్నాడు అన్న విషయం తర్వాత ఎప్పుడో అర్థమై ఉంటుంది. అందుకే ఆఖరికి ఆ మాట రాశాడు, ఇస్కరియోతు అయిన యూదా గురించి రాశాడని. కానీ అసలు ఆ మాట రాయటానికి ముందు ఆ టైంలో ఎవరికీ అర్థమై ఉండదు ఆ మాట.
యేసుప్రభు వారు అన్న మాట వెంబడిస్తున్న సమయంలో. అంటే మాలో ఒకడిని సాతాను అన్నాడా దేవుడు అని చాలా కోపం వచ్చి ఉంటుంది. బయట ఉండకపోవచ్చేమో కానీ బాధపడిన ఆ, 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 బాధపడే అవకాశం కూడా ఉండటం. ఏంటి ఇంత నమ్మకంతో నేను పరిచర్య చేస్తున్నానే, ఇంత నమ్మకంతో ఆయన్ని వెంబడిస్తున్నానే, నన్ను సాతాను అంటాడేంటి అనే అవకాశం ఉంది, అనుకునే అవకాశం ఉంది. ఐఎమ్ షూర్ that if a strong word comes to us like this, we will also be offended by that. But yet, it's a word that is important for us to reflect on. మనం కేవలం నమ్మకం కలిగిన వాళ్ళమేనా, నమ్మకత్వం కలిగిన వారమా అనేది. ఎందుకంటే మన నమ్మకత్వం మీద మన చరిత్ర ఆధారపడింది కనుక, మనం ఏం వదిలి వెళ్తాము అనేది ఆధారపడింది కనుక, దాని విషయంలో మనం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దట్స్ ద హోల్ పాయింట్. నా ఇవాళ మెసేజ్ అంతా అదే. నిన్నటి చెప్పినట్టుగా మనం ఏం వదిలి వెళ్తున్నాం అది ప్రాముఖ్యం అని ఎలా చెప్పాను, మనం వదిలి వెళ్ళేది మన నమ్మకత్వం మీద ఆధారపడి ఉంటుంది అన్నది చెప్తున్నాను ఇవాళ, అంతే. దట్స్ ఆల్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే టుడే. నమ్మకత్వం లేని స్థితిలోకి ఆయన వెంబడించే స్థితి నుండి దిగజారిపోయి విడిచి వెళ్ళే స్థితిలోకి ఎలా వెళతాం? యేసు ప్రభువారు యూదా గురించి అన్న మాట, అంటే సాతానుతో పోల్చాడు కదా యూదాని, ఆ మాటలోనే ఒక వ్యక్తి నమ్మకత్వాన్ని వదిలివేసే అవకాశం ఎలా ఉంటుంది, వదిలివేయడానికి ఆ వదిలివేసే స్థితిలోకి పడే అవకాశం ఎలా వస్తుందో సాతాన్ని చూస్తేనే మనకు అర్థం అవుతుంది. అది యూదాలో కనపడుతుంది. యేసు ప్రభు వారి విషయంలో నమ్మకత్వం లేని స్థితిలో ఉన్న ప్రతి వ్యక్తిలో కనబడే విషయాలు అవి. ఒక 3 విషయాలు ఎత్తి చూపిద్దామని ఆశపడుతున్నాను. మన ఇప్పుడు మనందరం నమ్మకత్వం లేని వారు అంటలేదు నేను. మనం నమ్మకత్వం నుంచి పడిపోకుండా కాపాడుకోవడానికి మనం ఇది తెలుసుకోవడం అవసరం అంటున్నాను. నమ్మకత్వం లేకుండా నమ్మక ద్రోహం చేసే వాళ్ళు మన పరిచర్యలో ఉన్నా వారి గురించి కూడా ఈ విషయంలో మనకు ఆదరణ కలిగి ఉండాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ 2 అవసరం మనకి. బికాస్ మెనీ ఆఫ్ us are in ministry, we are going to experience faithless people just like Jesus had experienced. నమ్మకత్వం లేని వ్యక్తిని యేసుప్రభువారే ఎదుర్కోవాల్సి వచ్చింది. సొంతగా ఏర్పరచుకున్న వ్యక్తిలోంచే యేసుప్రభువారు ఎదుర్కోవాల్సి వచ్చింది. కనుక మనమెంత ఒక నాయకులుగా, సాధారణమైన నాయకులం కదా, మనం సేవకులం కదా, మనం కూడా అలాంటి అనుభవం నుంచి వెళ్తాము ఖచ్చితంగా. కనుక ఈ విషయంలో ఆదరణ అవసరం, అలాగే హెచ్చరిక అవసరం మనకు. కనుక ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ దట్. నమ్మకత్వం లేని స్థితిలోకి పడే అవకాశం ఎలా వస్తుందంటే, మొదటిది దేవుని మాటను, దేవుని గుణాన్ని ప్రశ్నించే స్థితిలోకి వెళ్ళినప్పుడు. Those who doubt will leave us. Remember that. Those who doubt God will leave God. That's another proposition. దేవుని మాటను, దేవుని గుణాన్ని ప్రశ్నించే ప్రతి వ్యక్తి దేవుని వదిలేస్తాడు. నాయకుని మాటను, నాయకుని గుణాన్ని ప్రశ్నించే వ్యక్తి ఆ నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆ నాయకుడికి నమ్మక ద్రోహం తప్పకుండా చేస్తాడు. సో అపవాది పనే అది కదా. మొదటి నుంచి కూడా అపవాది చేసిన పనే అది. దేవుని విషయంలో, దేవుని గుణం విషయంలో, దేవుని వాగ్దానం విషయంలో అవ్వకు, ఆదాముకు సందేహాన్ని తీసుకొచ్చాడు. అసలు సృష్టిలో ప్రశ్నింపబడిన మొదటి ప్రశ్న దేవుని గుణాన్ని గురించి కదండి. మనం చదివే వాక్యంలో సృష్టిలో కాన్వర్జేషన్స్ జరిగినప్పుడు మనకి ప్రతిదినం దేవునితో ఆదాము అవ్వలు సంభాషించేటప్పుడు ఏం మాట్లాడుకున్నారో మనకు అసలు రికార్డ్ చేయబడలేదు. మనకు రికార్డ్ చేయబడిన మొట్టమొదటి సంభాషణ సాతానుకును అవ్వకు, ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి సంభాషణ అదే రికార్డ్ చేయబడిన మొదటి సంభాషణ.
మిగతా అన్ని మోనోలాగ్సే. మనకి ముందు 2 అధ్యాయాల్లో దేవుడు మానవుడితో మాట్లాడిన మాటలు, మానవుడు ఆ ఆ, అవ్వను చూసి మాట్లాడిన మాట. There is no conversation recorded. The only conversation that is recorded, the first conversation was between man and Satan. ఈ సంభాషణలో అసలు మొట్టమొదటి మాటే, నోట్లోంచి వచ్చిన మాటే, మొదట అడిగిన ప్రశ్నే ఆ దేవుని విషయం. యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలదాయి. ఆ స్త్రీతో, ఇది నిజమా? ఇస్ దిస్ ట్రూ? వాట్ ఈస్ దట్? ఈ తోటలో దేని ఫలంలోనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. దేవుని క్యారెక్టర్ని ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నలో పండు గురించి అడిగినట్టు ఉంది, కానీ ఏ పండు తినకూడదు ఆ పండు గురించి అడిగినట్టు అనిపించింది, కానీ యాక్చువల్ గా దేవుని నమ్మకత్వాన్ని క్వశ్చన్ చేస్తున్న క్వశ్చన్, డిడ్ గాడ్ రియలీ టెల్ యూ టు డూ దట్? దేవుడు చెప్పిన మాట కరెక్టేనా? అది ఇస్ దట్ ఆర్ యూ షూర్? డిడ్ యూ హియర్ ఫ్రమ్ గాడ్? సో అసలు మనలో సందేహాన్ని తీసుకురావటమే అపవాది చేసే మొట్టమొదటి పని. ఆయన చేసిన మొదటి పని అదే, మొదటి నుంచి చేస్తున్న పని అదే. దేవుని నమ్మకత్వం విషయంలో, దేవుని పిలుపు విషయంలో, దేవుని మాట విషయంలో మనలో సందేహాన్ని పుట్టిస్తాడు వాడు. ఎప్పుడైతే మనం దేవుని గుణాన్ని, దేవుని పిలుపును, దేవుడు మనకిచ్చిన పరిచర్యను ప్రశ్నించడం ప్రారంభిస్తామో, ఆ విషయంలో సందేహం పెట్టుకుంటామో, అప్పటి నుంచి నమ్మకత్వం పోయే అవకాశాలు ఎక్కువ. మనలో నమ్మకత్వం పోయే అవకాశాలు ఎక్కువ. సాతానికి కావాల్సింది అదే. వాడికి ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, సైటన్ హేట్స్ అస్. వాడికి మనం అంటే అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే మనం వాడికి దేవుణ్ణి జ్ఞాపకం చేస్తాం గనక. మనం దేవుని స్వరూపంలో నిర్మించబడిన వారు, మనం సృష్టింపబడిన వారు. మనం దేవుళ్ళని అంటలేదు, కానీ దేవుని స్వరూపంలో మనం సృష్టింపబడ్డాం గనక వాడికి భూలోకంలో తిరుగుతూ ఉంటాడు కదా వాడికి మనం తప్ప ఇంకెవరు కనపడుతున్నారు? సో మనల్ని చూసినప్పుడల్లా వాడికి దేవుడు జ్ఞాపకం వస్తాడు, తన జీవితం జ్ఞాపకం వస్తుంది, తన గతం జ్ఞాపకం వస్తుంది, తన భవిష్యత్తు జ్ఞాపకం వస్తుంది. అందుకే వాడు మనల్ని చూస్తేనే అసహించుకుంటాడు గనక మనం దేవుని స్వరూపంలో నుంచి పడిపోయే స్థితిలోకి, ఎట్టి పరిస్థితుల్లో ఆ స్వరూపంలోంచి పడిపోయి దేవుని నుంచి దూరం అవ్వాలి, దూరం అయ్యేట్టుగా చేయాలి అన్న ఆలోచన వాడికి ఉంటది కనుక వాడు ఎప్పుడు మనకి దేవుని విషయంలో, దేవుడు మనకిచ్చిన పిలుపు విషయంలో, దేవుని గుణం విషయంలో సందేహాలు తీసుకొస్తూనే ఉంటాడు మన జీవితంలోకి. హీ డిసీవ్స్ us బై 3 ways. వాళ్ళిద్దరికి జరిగిన సంభాషణలో మనం చూసి ఈజీగా పట్టుకోగలిగే విషయాలు అవి. ఆ సంభాషణ చూస్తున్నప్పుడే, అక్కడ 3వ అధ్యాయంలో సంభాషణ. ఒకటి, దేవుని మాటను డిస్క్రెడిట్ చేశాడు, దాని విషయంలో సందేహం తీసుకొచ్చాడు. మేము అన్ని తినొచ్చు, ఫలాల గురించి దేవుడు మీరు చావుకున్నట్లు వీరిని తినకూడదు అని చెప్పాడని చెప్తే, నెక్స్ట్ ఏమన్నాడు? వెంటనే డిస్క్రెడిట్ చేశాడు. చూడండి, మీరు చావనే చావరు అన్నాడు. మీరు చావనే చావరు. హీ డిస్క్రెడిటెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన వాగ్దానాన్ని డిస్క్రెడిట్ చేశాడు. దేవుని మాటను డిస్క్రెడిట్ చేశాడు. మనకు కూడా అలానే చేస్తాడు. మీరు గమనించండి, మనకు నమ్మకం ద్రోహం చేసే వ్యక్తులు మన మాట నమ్మదగింది కాదు అని ఇతరులకు చెప్తారు ఎప్పుడు. నాయకులుగా మీరు నాయకులై ఉంటే, దేవుని పరిచర్యలో ఉన్నా, అసలు ఏ విషయంలో నాయకులుగా ఉన్నా సరే, మనకు నమ్మక ద్రోహం చేసిన వారి విషయాన్ని ఒకసారి గమనించి చూడండి. ఫస్ట్ మనం చెప్పే మాట విషయంలో మనకు డిస్క్రెడిట్ తీసుకొస్తారు ఎప్పుడు. అది చెప్పేది నిజం కాదు, నిజం చెప్పట్లేదు, మీకు పూర్తిగా అన్ని చెప్పట్లేదు, ఇలా మనల్ని డిస్క్రెడిట్ చేస్తారు. నెంబర్ 2, ఒక్కసారి మాట మీద నమ్మకం పోతే క్యారెక్టర్ మీద డౌట్ వస్తుంది కదా.
he discredited the character of God, Satan also. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరని దేవునికి తెలియను. దేవుడికి మీరు అవి తింటే మీరు అలా మారతారని తెలుసు కదా, అందుకని మీరు అలా మారకూడదని దేవుడు అలా చేస్తున్నాడు అని చెప్తున్నాడు అనమాట. సో హీస్ కైండ్ ఆఫ్ ట్విస్టింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. హీ డిస్క్రెడిట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుడు వీరి పట్ల చూపించిన మంచితనాన్ని వక్రీకరించి చెడుతనంగా చూపించాడు. అవి తింటే అంటే ఆ పండు తింటే అవిధేయతకు గుర్తు గనక, అవిధేయత వలన పాపం భూలోకానికి వచ్చి పాపం వలన మరణం వస్తుంది కనుక దేవుడు అది తినద్దన్నాడు. అవిధేయత చూపించొద్దని చెప్తున్నాడు, అంటే నేర్పిస్తున్నాడు. అవిధేయత వలన మరణం వస్తుంది కనుక మిమ్మల్ని ఆ అవిధేయత నుంచి తప్పించడానికి విధేయత నేర్పిస్తున్నాను. ఇదంతా మనం చూడంగానే బేసిక్లీ దట్స్ వాట్ గాడ్ ఇస్ డూయింగ్, రైట్? విధేయత ఎలా చూపించాలో నేర్పించడానికి ఆ పండుని అక్కడ ఉంచాను, అంతే పాయింట్ అది. అంటే దేవుడు మన మంచి కోసం ఆ పని చేస్తే అపవాది వక్రీకరించి దేవుడు చెడు ఉద్దేశంతో చేశాడు ఆ పని అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ ఇట్లానే ఉంటారు చూసారు నమ్మక ద్రోహులు. మాటని డిస్క్రెడిట్ చేస్తారు, క్యారెక్టర్ని డిస్క్రెడిట్ చేస్తారు. ఆ మనం ఎప్పుడైతే మన నాయకుడి విషయంలో, ఆయన మాట విషయంలో, ఆయన క్యారెక్టర్ విషయంలో క్వశ్చన్ మార్కులు వేయడం ప్రారంభిస్తామో మనం ఆ నాయకుడిని వదిలి వెళ్లే నమ్మక ద్రోహులుగా మిగిలిపోతాం. వర్స్ట్ క్యాండిడేట్ అండ్ ఒట్టి డౌట్ ఉంటేనే వదిలేస్తామా? కాదు. యాక్చువల్ గా దెర్ ఇస్ అ థర్డ్ ఆస్పెక్ట్ ఇన్ దట్. ఏమన్నాడంటే హీ డిస్ట్రాక్టెడ్ దెమ్ విత్ సంథింగ్ ఎల్స్. వేరే దాన్ని ఆశగా చూపించి అటువైపు మళ్ళిచ్చాడు వారి దృష్టిని. నమ్మక ద్రోహం చేయటానికి ఆఖరి మెట్టదే. డౌట్ వచ్చి రావటానికి మాట డిస్క్రెడిట్ చేశాడు, క్యారెక్టర్ డిస్క్రెడిట్ చేశాడు కదా. ఇప్పుడు ఆ డౌట్ మీద యాక్ట్ చేయడానికి డిస్ట్రాక్ట్ చేస్తాడు అనమాట మనల్ని, వేరేది ఆఫర్ చేసి. ఏమన్నాడు చూడండి, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులు ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు. మీరు దేవతలుగా మారతారు అని చెప్తున్నాడు. మీరు తింటే దేవతలుగా మారతారు, చనిపోరు యాక్చువల్గా, మీరు దేవతలుగా మారతారు అంటే వెంటనే ఆ స్త్రీ యొక్క దృష్టి మారిపోయింది. ఆ స్త్రీకి ఇప్పుడు ఆ పండు అద్భుతంగా కనపడుతుంది. స్త్రీ ఆ వృక్షమును ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కనులకు అందమైనదనియు వివేకమిచ్చి రమ్యమైనదనియు ఉండుట చూచి immediately she got distracted from the word of God, from the character of God, from God himself she got distracted. నమ్మక ద్రోహం చేయడానికి మేజర్ కారణం అదే, మన దృష్టి మారిపోతుంది కనుక. నమ్మక ద్రోహం చేసేవాడు తను ఎప్పటికీ అందుకోలేని దాన్ని ఆశగా దాన్ని ఫాలో అయ్యి నమ్మక ద్రోహం చేస్తాడు. He always remember this, Satan always offers something we will never be able to get, we will never have. మనం పొందుకోలేని విషయాన్ని మనకు ఆఫర్ చేసి మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తాడు అపవాది. నమ్మక ద్రోహానికి తీసుకెళ్తాడు. నమ్మక ద్రోహం చేసిన ప్రతి వ్యక్తిని గమనించండి. ఒక చర్చిలోంచి ఇంకో చర్చిని స్ప్లిట్ చేసి వెళ్ళినోడు ఏ ఉద్దేశంతో వెళ్ళి ఉంటాడు? నా చర్చి బాగుంటది అన్న మాట ఎవడొకటి దగ్గర నుంచి వినుంటాడు. మీరు పర్లేదు, మీరు బయటకు వచ్చేసేయండి, ఆ చర్చిలో ఉన్న జనాన్ని తీసుకెళ్ళిపోండి, మీరు సపరేట్గా స్టార్ట్ చేసుకోండి అన్నప్పుడు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేసి ఉంటాడు? ఖచ్చితంగా నాది పెరుగుతుంది అన్న ఉద్దేశం. నేను చెడు ఉద్దేశంతో బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నా. ఏది అయితే పొందుకోలేడో దాన్ని ఆశించి పొందుకోవడానికి వెళ్తాడు. నమ్మక ద్రోహం ఇలానే జరుగుతుంది.
రిమెంబర్ వి మైట్ యాజ్ వెల్ రిమెంబర్ దిస్. విశ్వాసిగా, నాయకుడిగా, సేవకుడిగా మ్, మనం మనలో కొంతమంది విశ్వాసులు అయి ఉండొచ్చు, కొంతమంది నాయకులు అయి ఉండొచ్చు, కొంతమంది నాయకులను వెంబడిస్తున్న సేవకులు అయి ఉండొచ్చు. ఎనీ వన్ ఆఫ్ దీస్, వాట్ ఎవర్ category we come to, we belong to. Let's remember this. We can never become what devil promises us to give us. It's a simple thing that we need to remember. ఎందుకంటే వాడు ఏం ఆశించాడో వాడే పొందుకోలేకపోయాడు అసలు అపవాది. యెషయా గ్రంథం 48 అధ్యాయంలో, యెషయా గ్రంథం 14 అధ్యాయంలో దేవుడు ఆ అపవాది ఏం ఆశించాడో రాసుకుంటూ వెళ్ళాడు యెషయా ద్వారా. 12వ వచనం, తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీ వెట్లు ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎలా నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రముల పైగా నా సింహాసనం హెచ్చించును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం ముందుకు ఎక్కెదను, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. అసలు సాతాను ఉద్దేశం ఏంటి? వాడి లాజిక్ ఏంటి? నేను కూడా దేవునితో సమానుణ్ణి, నేను కూడా ఎత్తుకు వెళ్ళగలను, నేను కూడా ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసుకుంటాను, నేను కూడా ఆయనతో సమానంగా ఉంటాను, అవసరమైతే ఆయన కంటే హెచ్చుగా ఉంటాను, దేవుని నక్షత్రముల పైగా నా సింహాసనం హెచ్చించుతును అన్నాడు చూసారా, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో సమాధానం ఇట్లా ఉంటుంది నమ్మక ద్రోహం చేసేవాడు ఆలోచనలన్నీ. ఎప్పుడైనా నువ్వు అనుకున్నావు కదా, దిస్ వాజ్ సేటన్స్ లాజిక్. కానీ దేవుని సమాధానం చూడండి, ఎజెకియెల్ గ్రంథం 28వ అధ్యాయంలో దేవుడు అదే సాతానుతో వాడి పరిస్థితి గురించి వాడి జ్ఞాపకం చేస్తున్నాడు. 14వ వచనంలో, అభిషేకం పొందిన కెరూబై ఒక ఆశ్రయముగా నువ్వు ఉంటివి, ఒకప్పుడు నమ్మకత్వంతో ఉంటే నువ్వు కెరూబుగా ఉన్నావు, అందుకే నేను నిన్ను నియమించాను. అసలు నిన్ను ఎంచుకొని, నిన్ను సృష్టించి నిన్ను ఎంచుకొని నిన్ను దేనికి నేను నియమించాను అంటే నమ్మకస్తుడిగా ఉండడానికి నేను నిర్ణయిస్తే నువ్వేం చేస్తున్నావు? దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నువ్వు ఉన్నావు, కాలు చిన్న రాళ్ల మధ్య నువ్వు సంచరిస్తూ ఉన్నావు, అంటే ఒక అద్భుతమైన స్థితిలో నువ్వు ఉన్నావు అని చెప్తున్నాడు. ఒకప్పుడు నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో కూడా యథార్థవంతుడిగా ఉన్నావు, నువ్వు బాగున్నావు. ఎప్పుడైతే నువ్వు నమ్మక ద్రోహం చేయడానికి పూనుకున్నావో, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకం చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపం చేయిచు వచ్చితివి గనక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలు చిన్న రాళ్ల మధ్య నీవు ఇంక సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని. ఇంకా అక్కడి నుంచి వాడి ఫేట్ చెప్పుకుంటూ వచ్చాడు. నీ సౌందర్యం చూచుకొని నువ్వు గర్వించిన వాడివై, నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానం చెరుపుకుంటువి, కావున నేను నిన్ను నేలను పడవేతును, రాజులు చూచుండగా నిన్ను హేళనకు అప్పగించదును, నీవు అన్యాయంగా వర్తకము జరిగించి కలుగు చేసుకొని విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలం చెరుపుకుంటేవి కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించదును, అది నేను కాల్చివేయును, జనులందరూ చూచుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేసేదను, జనులలో నన్ను ఎరిగిన వారందరూ నిన్ను గురించి ఆశ్చర్యపడుదురు, నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణమవుదు. సాతాన్ లాజిక్ ఏంటి? నేను దేవునితో నమ్మక ద్రోహం చేసేవాడి లాజిక్ ఎలా ఉంటది? నేను అతనితో సమానంగా మారుతాను, అతని కంటే ఎక్కువగా పెరుగుతాను అని ఆలోచిస్తాడు. నమ్మక ద్రోహం చేస్తే ఏం జరుగుతుందో దేవుడు సాతాను జ్ఞాపకం చేస్తున్నాడు, నమ్మక ద్రోహం చేసే ప్రతి వ్యక్తికి జ్ఞాపకం చేస్తున్నాడు, నాశనం అయిపోతావు నువ్వు నమ్మక ద్రోహం చేస్తే అని. సో నమ్మక ద్రోహం చేసిన వారి విషయంలో కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వారు నాశనం అయిపోవాలి మీరు ప్రార్థన చేయమని నేను అంటలేదు, అలా చేయడం తప్పవద్దు కూడా. విశ్వాసులుగా, సంఘ కాపరులుగా మనకు నమ్మక ద్రోహం చేసిన వారి విషయంలో కూడా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. దేవుడు మనం అలా ఉండేవారుగా కోరుకుంటాడు. మోషే విషయంలో అందుకే దేవుడు చాలా ఇష్టపడ్డాడు మోషేని, దావీదుని అందుకే ఇష్టపడ్డాడు.
సమూయేలును అందుకే ఇష్టపడ్డాడు దేవుడు. వారి హృదయం తమకు నమ్మక ద్రోహం చేసిన వారి విషయంలో కూడా దయగలిగిన హృదయం అది. అందుకే వారి విషయంలో చాలా ఎక్కువగా దేవుడు గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. వెల్, దాట్స్ వాట్ గాడ్ వాంట్స్ us to be. But let me give you a word of encouragement. Faithfulness is very close to the heart of God. నమ్మకత్వం చాలా ఇష్టం దేవునికి. అంటే నమ్మక ద్రోహం అంత అసహ్యం అని చెప్తున్నాను. కనుక మీరు నమ్మక ద్రోహం చేసిన వారి విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. హృదయం గాయపడిన స్థితిలో ఉంచాల్సిన అవసరం లేదు. So those who doubt will leave us, and those who are proud will leave us. Those who are proud will leave us. అపవాది పాడిపోవడానికి మేజర్ కారణం అదే కదా, గర్వం. కొన్నిసార్లు గర్వం ఎంత డేంజరో మనకు అర్థం కాదు. క్రైస్తవులకి అసలు నాకు ఆ విషయంలో కొన్నిసార్లు నన్ను నేను ఎప్పటికప్పుడు నాకు నేను జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. బాబు జాగ్రత్త, నువ్వు దేవుడు ఎక్కడి నుంచో తీసుకొచ్చి నుంచోబెట్టాడు నిన్ను ఇక్కడ. గర్వానికి చోటిస్తే, సెల్ఫ్ గ్లోరీకి చోటిచ్చిన, గర్వానికి చోటిచ్చిన నాశనం అయిపోతావు అని నాకు నేను ఎప్పటికప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది. చాలాసార్లు యాక్చువల్గా ప్రతిదినం చెప్పుకోవాల్సి వస్తుంది ఆ విషయంలో. గొప్ప గొప్ప మీటింగ్స్ జరిగినప్పుడు, మంచి మంచి సండే సర్వీసులు జరిగినప్పుడు, ఈరోజు చాలా బాగా చెప్పాను వాక్యం అనుకున్న ప్రతిసారి నాకు నేను జ్ఞాపకం చేసుకుంటాను ఆ విషయాన్ని. అది గర్వంతో చెప్పట్లేదు, భయంతో చెప్తున్నాను ఆ మాట. జాగ్రత్త చైతన్య, మనుషులు మెచ్చుకుంటున్నారు కదా అని చెప్పి నువ్వేదో గొప్ప కార్యం చేసావు అనుకోవద్దు, మునిగిపోతావు పూర్తిగా అని నాకు నేను జ్ఞాపకం చేసుకుంటాను ఎప్పటికప్పుడు. బికాస్ జ్ఞాపకం చేసుకోనప్పుడు దానివల్ల ఎంత నష్టం జరిగిందో నాకు తెలుసు. వ్యక్తిగతంగా నేను అనుభవించాను, సంఘ నాయకుడిగా అనుభవించాను ఆ విషయాన్ని, పరిచర్యలో ఉన్న దేవుని సేవకునిగా అనుభవించాను ఆ విషయాన్ని. అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అందుకే ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను ఏ స్థితిలో నుంచి వచ్చానో నేను అన్న విషయాన్ని. మనం విశ్వాసులుగా, నాయకులుగా, సేవకులుగా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. Where did we come from and where we are today? The moment we forget that, we allow pride to come into our lives. మనలో గర్వం నాకేం గర్వం లేదండి, నేను చాలా వినమ్రం కలిగిన వాడిను, నేను వినమ్రం కలిగిన దానిని నేను అని మీరు అనుకుంటే అదే, దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ ప్రైడ్ ఇట్ సెల్ఫ్. బట్ హౌ డు వి నో వీ హ్యావ్ ప్రైడ్ ఇన్ సైడ్ అస్? మనలో గర్వం ఉంది అన్న విషయం మనకు ఎలా తెలుస్తుంది అంటే, రెండు పాయింట్స్ చెప్తాను చూడండి. ఒకటి, ఎప్పుడైతే మనం ఇతరులలో తప్పుల్ని ఎతుకుతామో, ఎక్కువగా ఇతరులలో తప్పు మనకు కనపడతా ఉంటుందో, దాని అర్థం మనలో గర్వం ఉంది. ద మూమెంట్ వి బికమ్ క్రిటికల్ ఆఫ్ ఎవ్రీబడి ఎల్స్ అరౌండ్ అస్, we are filled with pride. It's a very simple thing. ఏ వ్యక్తిలో క్రిటికల్ స్పిరిట్ ఉంటుందో ఎక్కువగా, ఆ వ్యక్తి గర్వంతో ఉన్నట్టు లెక్క. ఎందుకు క్రిటికల్ గా మారుతున్నావు నువ్వు? ఇతరుల తప్పుల్ని ఎంచే వ్యక్తిగా ఎప్పుడు విమర్శ ఎందుకు చేస్తున్నావు? మంచి కోసం తీర్పు ఆ వ్యక్తిని బాగు చేయడానికి నువ్వు విమర్శించట్లే. నువ్వు అసలు విమర్శ అనేది ప్రారంభించావు అంటేనే నువ్వు ఆ వ్యక్తితో కంపేర్ చేసుకుంటున్నావు అనమాట. నేను వాడికంటే బెటరు అని నువ్వు అనుకుంటున్నావు. అది మాట నువ్వు డైరెక్ట్ గా అనకపోయినా నీ మనసులో అలా ఉంది కనుక నువ్వు ఇతరులో ఉన్న తప్పును ఎతకడం ప్రారంభిస్తావు. అది న్యాచురల్ గా డెవలప్ అయిపోద్ది మనకి. అవర్ ఐస్ విల్ స్టార్ట్ లుకింగ్ ఎట్ వాట్ ఈస్ రాంగ్ ఇన్స్టెడ్ ఆఫ్ వాట్ ఈస్ రైట్, what is good, what is godly. We'll start looking at what is wrong with that person because you are comparing yourself and you consider yourself better than the other person.
అదొక రీజన్. బికాస్ దోస్ హు ఆర్ క్రిటికల్, యూ కెన్ బి అష్యూర్ దట్ దే ఆర్ ప్రైడ్. దోస్ హు ఆర్ కంటెంట్యూయస్, జగడం పెట్టుకునేవాళ్ళు అనమాట, కలహ ప్రియులు అనేది ఇంకొక మాట. గర్వము జగడము పుట్టించును అంటాడు జ్ఞాని 13వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనంలో. గర్వం జగడం పుట్టించును. గర్వంలోంచి జగడం వస్తుంది అంటే జగడ హృదయం అనమాట. అది బేసికలీ గొడవ పెట్టుకునే హృదయం. నేనెందుకు వదిలేయాలి దీన్ని అని అనుకునే మనసు. సో ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ దాట్, దెన్ యూ నో యూఆర్ స్ట్రగ్లింగ్ విత్ ప్రైడ్. అలాంటి మనసున్న, క్రిటికల్ గా ఉండే మనసున్న, కంటెంటియస్ మనసున్న నీలో నాలో గర్వం ఉన్నట్టు లెక్క. సో ఎప్పటికప్పుడు మనల్ని మనం చూసుకోవడం అవసరం, పరీక్షించి చూసుకోవడం అవసరం. నమ్మకం ద్రోహం చేసిన వ్యక్తులు ఎప్పుడు అలా ఉంటారు చూడండి. దే విల్ ఫస్ట్ స్టార్ట్ బై బీయింగ్ క్రిటికల్ అబౌట్ ఎవ్రీథింగ్. అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఆయనలో అది ఆయనలో ఈ క్యారెక్టర్ ఫ్లా ఉంది, అలా ఎట్లా అనగలడు ఆయన. ఆ క్రిటికల్ స్పిరిట్ లోంచి కంటెంటియస్ స్పిరిట్ వస్తుంది. కంటెంటియస్ స్పిరిట్ లీడ్స్ టు faithlessness, unfaithfulness, not faithlessness, unfaithfulness. ఈ ప్రైడ్ ఎప్పుడు వచ్చింది అంటే, మూడోది మనం మర్చిపోయినప్పుడు. దేవుడు మనకు చేసిన మేలును మనం ఏ స్థితిలో ఉంచామో నుంచి ఇక్కడికి వచ్చామో, మన విషయంలో ఎంతమంది మనకు సహాయం చేశారో, అవకాశాలు లేనప్పుడు అవకాశాలు ఇచ్చారో, ఇవన్నీ మర్చిపోయిన దినాన మనం నమ్మక ద్రోహులుగా మారుతాం. ఇఫ్ యూ ఫర్గాట్ ద ప్లేస్ దట్ యూ కేమ్ ఫ్రమ్, ఏ స్థలం నుంచి నువ్వు వచ్చావో, నువ్వు ఆ స్థలం నుంచి ఈ స్థలంలోనికి, ఆ స్థితి నుంచి ఈ స్థితికి రావడానికి ఎంతమంది నీకు సహకారం చేశారో, సహాయం చేశారో, దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని ద్వారాలు, మూసుకుపోయిన ద్వారాలు తెరిచాడో, ఇవన్నీ మర్చిపోతాం కదా. మర్చిపోతున్నప్పుడు మనలో గర్వం వస్తుంది. మనలో గర్వం వచ్చినప్పుడు దేవుని క్యారెక్టర్ విషయంలో సందేహం వస్తుంది. అప్పుడు నమ్మకత్వం పోతుంది మనలోంచి. దేవుని దృష్టిలో మర్చిపోవటం అనేది గొప్ప పాపం. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. And you forget what God did for us, what God did for you. You sin against God. So I pray that you don't forget what God did for you. Forgetfulness is a demonic character. సాతానికి ఉన్న మేజర్, ఎందుకు పడిపోయాడు వాడు ఎవడు అన్న విషయాన్ని వాడు మర్చిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అన్న విషయాన్ని మర్చిపోయాడు. ఎవరి వల్ల తనకు జీవం వచ్చింది అన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు అపవాది. అసలు తన ఎగ్జిస్టెన్సే దేవుని వల్ల కదా. The moment he forgot where he came from, how he came into existence, what he is created for, he has become prideful. And he became contentious. మనం మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి గౌరవించడం దేవుని క్యారెక్టర్. ఆనరింగ్ ఈజ్ అ గాడ్లీ క్యారెక్టర్. As you begin to see, Judas' life decreased because of that. ఆ పాయింట్కి రావటానికి, అపవాదితో పోల్చే స్థితిలోకి ఆ యూదా పడిపోవడానికి కారణం ఈ జరిగినాయి గనక. ప్రోగ్రెసివ్ గా జరుగుకుంటూ వచ్చినాయి. ప్రోగ్రెసివ్ గా జరిగినాయి. సో ఐ ప్రే దట్ టుడే we will reflect on ourselves. ఇంత కొంచెం ఇది వినటానికి కఠినంగా అనిపించిన మనకు
మంచి మాటతో నేను ముగిస్తాను. యేసుప్రభు వారు చెప్పిన మాటే జ్ఞాపకం చేసి ముగిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. ఇది మనం మర్చిపోకుండా ఉన్నంత కాలం మన నమ్మకత్వంతో ఉండగలం. గుర్తుపెట్టుకోండి, ఈ మాట మర్చిపోద్ది ఎప్పుడు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఎంత చల్లటి మాట అది, మనకు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, ఎప్పటికీ మర్చిపోకూడని మాట అది. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అన్న విషయం. గాడ్ చోజ్ us. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఈ దినం ఈ మీటింగ్ లో ఉన్న ప్రతి వ్యక్తి, తర్వాత ఈ మాటలు వినే ప్రతి వ్యక్తి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట అది. మనం దేవుని చేత ఏర్పరచబడినవారు. వాట్ అన్ అష్యూరెన్స్ ఇట్ ఈస్ కదండి మనకు అది. దేవుడు ఎంచుకోవడం అనేది మనల్ని. ఎవరు అండి అసలు మనం? మనలాంటి వాళ్ళని ఎందుకు చూస్ చేసుకోవాలండి? మన హృదయపు స్థితి మనకు మాత్రమే తెలుసు కదా. కానీ దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి కాదు, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన మనల్ని ఎంచుకున్నాడు. మనం అర్హులం కాదు కాబట్టి, మనం అర్హులం కాకపోయినప్పటికీ ఆయన గొప్ప దేవుడు గనక మనల్ని ఎంచుకున్నాడు. మనం చాలాసార్లు పేతురులా మాట్లాడతాం, దేవా నేను పాపిని, నన్ను వదిలేసి వెళ్ళిపో అని. ఆ మాటలో మనకి హ్యూమిలిటీ కనబడుతుంది ఒక సైడ్, ఇంకో సైడ్ సెల్ఫ్ రైచియస్నెస్ కూడా తెలుసా అండి. అది నువ్వు పాపం అని దేవునికి తెలీదా? నువ్వు విశ్వాసంలో స్ట్రగుల్ అవుతున్నావు అన్న విషయం దేవునికి తెలీదా? అయినా కూడా నిన్ను ఎంచుకుంటున్నాడు అంటే ఆయన గొప్పతనాన్ని గొప్పతనానికి అది ప్రతీక కదా. ఆయన ఆ దయకు, ఆయన కృపకు అది ప్రతీక. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, then we begin to see ourselves differently. We'll stop questioning God's choice of us. వేరేవాడు మన విషయంలో, మన ఏర్పాటు విషయంలో, మన పిలుపు విషయంలో మనలో డౌట్లు పెట్టడానికి ప్రయత్నాలు చేసినా మనం వినటం మానేస్తాం, దానికి అటెన్షన్ ఇవ్వడమే మానేస్తాం. అఫ్ కోర్స్ మనందరం ఇంపర్ఫెక్ట్ పీపుల్మే, అఫ్ కోర్స్ మనందరం స్ట్రగుల్ అవుతాం ఖచ్చితంగా. కానీ దేవుడు నన్ను ఎంచుకున్నాడు అన్న విషయాన్ని నువ్వు నేను మర్చిపోనంత కాలం ఏ వ్యక్తి క్రిటిసిజంని, ఏ వ్యక్తి నమ్మక ద్రోహాన్ని మన నమ్మకత్వాన్ని ఎఫెక్ట్ చేయకుండా కాపాడుకోగలం. యు ఆర్ చోజన్. నాట్ ఓన్లీ యు ఆర్ చోజన్, యు ఆర్ అపాయింటెడ్. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి ఉన్నాను అంటాడు దేవుడు. యేసుప్రభు నియమించి ఉన్నాను ఆ మాట కరెక్ట్ గా లిటరల్ ఎటిమాలజీలో యు ఆర్ సెట్ ఇన్ ప్లేస్ అని అర్థం. యు ఆర్ సెట్ ఇన్ ప్లేస్. ఏ స్థలంలో నువ్వు ఉన్నావో, ఏ పనిలో నువ్వు ఉన్నావో ఆ స్థలంలో, ఆ పనిలో నేను నిన్ను స్థిరపరిచాను అంటున్నాడు దేవుడు. అంటే నేను అపాయింట్ చేశాను, ఈ అపాయింట్మెంట్ ని ఎవరు తీసేయలేడు అని అర్థం. నేను ఐ సెట్ యు ఇన్ ప్లేస్. కాబట్టి ఎవడో అనుకోని నిన్ను అక్కడి నుంచి తీసేయలేడు, ఎవడో ఏదో ప్లాన్ చేసి నిన్ను అక్కడి నుంచి పడదోయలేడు. ఐ సెట్ యు ఇన్ ప్లేస్. When you know that you are in our set place, then you will walk confidently. అప్పుడు ధైర్యంగా, విశ్వాసంతో ముందుకు నడుస్తావు. ఎందుకు? నీకు తెలుసు నీ స్థలం నుంచి, నీకు ఇవ్వబడిన పిలుపు నుంచి నిన్ను ఎవడు తొలగించలేడని దేవుడు చెప్పాడు కదా ఆ మాట. నేను నియమించాను, నేను నిన్ను పిలుచుకున్నాను, నేను నియమించాను. నేను ఎలా, ఎందుకోసం నియమించానో కూడా చెప్పేశాడు ముందే. నీవు ఫలించుటకు నియమించాను నేను అంటాడు. సో దట్ యూ కెన్ బి ఫ్రూట్ఫుల్ అన్నాడు. అంటే నేను ఏ స్థలంలో నిన్ను నిలబెట్టానో, ఎంచుకొని పిలుచుకొని నిలబెట్టానో ఆ స్థలంలో నువ్వు ఖచ్చితంగా ఫలిస్తావు అంటాడు యేసుప్రభు.
నువ్వు ఫలించడానికే నేను నియమించాను నిన్ను అక్కడ అన్నాడు. ఇట్స్ అ ఫ్యూచర్ టెన్స్. డిడ్ యు సీ? మీరు ఫలించుటకును ఆ ఫలము నిలిచి ఉండుటకును అన్నాడు. ఫ్యూచర్ టెన్స్ ముందే చెప్తున్నాడు యేసుప్రభువారు. నువ్వు ఫలిస్తావు, నీ ఫలం నిలిచుంటది, అందుకు నేను నిన్ను ఏర్పరచుకొని నియమించాను అంటున్నాడు. హీఈస్ ఆల్రెడీ టాకింగ్ ఇన్ అ ప్రొఫెటిక్ టర్మ్. యేసుప్రభువారు దేవుడు మన పట్ల కలుగున్న ఆలోచనకు సూచన ఈ ఈ ఈ మాట, యేసుప్రభువారి మాట. నేను నిన్ను ఏర్పరచుకొని నియమించాను. ఎందుకు నియమించానంటే నువ్వు ఫలించడానికి నియమించాను. అంటే దాని అర్థం నువ్వు ఫలిస్తావు. నువ్వు నమ్మకంగా ఉంటే ఫలిస్తావు ఖచ్చితంగా. నేను చెప్పింది చేయి అంతే. మొదట 15 వచనాలు, 15వ అధ్యాయం మొదటి 15 వచనాల్లో కనీసం 3 సార్లు అన్నాడు కదండి, మీరు ఫలించుడి, మరింతగా ఫలించుడి, విస్తారంగా ఫలించుడి అని. ఆ మాటలు మనం చదివినప్పుడు మనం ఏదో చేయాలనుకుంటున్నాం. నువ్వేం చేయక్కర్లేదు అన్న విషయాన్ని చెప్పాడు అక్కడ యేసుప్రభువారు. యాక్చువల్గా మీరు ఫలించుడి, మరింతగా ఫలించుడి, విస్తారంగా ఫలించుడి, మిమ్మల్ని ఫలించుటకే ఎంచుకున్నాను అని అంటంలో మీరెళ్ళి మీరేదో చేయండి అని కాదు. మీరు నా యందు, నేను మీ యందు నిలిచి ఉన్న యెడల, నా మాట మీ యందు నిలిచి ఉన్న యెడల, మీరు నా ఆజ్ఞకు విధేయత చూపించిన యెడల, నన్ను ప్రేమించిన వారైతే నా ఆజ్ఞకు విధేయత చూపించిన వారిని యెడల మీరు ఫలింతురు అంటున్నాడు యేసుప్రభువారు. అంతే. నువ్వు నమ్మకంగా ఉండు, నాతో నడిచే విషయంలో నమ్మకంగా ఉండు, నా వాక్య విషయంలో నమ్మకంగా ఉండు, ఆజ్ఞకు నేను ఇచ్చిన పిలుపుకు విధేయత చూపించే విషయంలో నమ్మకంగా ఉండు. అంతే, నువ్వు ఫలిస్తావు, నీ ఫలం నిలిచుంటుంది. ఇంకా అంతే, ఎక్కడికి పోదు. నువ్వు కేపబుల్ కాదు, ఎందుకంటే ఆ మాట అనేసాడు ముందే. నేను లేకుండా మీరు ఏం చేయలేరు అంటాడు యేసుప్రభువారు. మీరు ఫలించడం అసాధ్యం నేను లేకపోతే. కనుక నాలో ఉండడం మీకు కావాల్సిందల్లా నమ్మకంగా మీకు ఇవ్వబడిన పని మీరు చేసుకుంటూ వెళ్తే, మీ శక్తికి మించిన కార్యమైనా, మీరు చేయలేనంత పెద్దదైనా సరే, మీకు ఇవ్వబడిన దర్శనం, నీ దేవుడు, నిన్ను పిలుచుకున్న దేవుడు శక్తిమంతుడు, నిన్ను పిలుచుకున్న దేవుడు సమర్థుడు, నిన్ను పిలుచుకున్న దేవుడు పోషించగల సమర్థుడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకుండా ఆయన విషయంలో, ఆయన పిలుపు విషయంలో నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా ఫలిస్తాం మనం. So God called us to leave a legacy, and I told you the only way to leave a legacy is by being faithful in what God called us to be. మనకివ్వమన్న పని, పిలుపు, విశ్వాసం, ఈ విషయంలో నమ్మకత్వం కలిగి ఉంటే మా యొక్క మంచి చరిత్రను భావితరాలకు మనం అందించి మంచి ఆశీర్వాదాన్ని భావితరాలకు వదిలి వెళ్ళే విశ్వాసులుగా, సేవకులుగా, నాయకులుగా మనం ఉంటాం. అలా ఉండుటకు, నమ్మకత్వంతో పనిచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొకసారి ఈ మాటను బట్టి నీకు వందనాలు. విన్న ఈ మాటల నేపథ్యంలో మమ్మల్ని మేము పరీక్షించుకొని ఏ విషయాల్లో నమ్మకత్వాన్ని కోల్పోతున్నామో, ఏ విషయాల్లో మేము వెనకబడుతున్నామో ఆ విషయాల్లో పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు సహాయం చేసి ముందుకు నమ్మకత్వంతో నడిపించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము మీ చేతి సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మేము ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. ఆ సహవాసం తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ ది లార్డ్. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వండి. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. దేవ, ఈరోజు మీరు మాట్లాడిన ప్రత్యేకమైన శ్రేష్టమైన విషయాలు కొడతాం. మేము మిమ్మల్ని నమ్ముట మాత్రమే కాదు, కానీ
మీ అందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక మీరు మమ్మల్ని నమ్మునట్లుగా మేము నమ్మకమైన వారంగా జీవించడానికి, విశ్వాసత కలిగిన వారుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాం. దేవా, మిమ్మల్ని డౌట్ పడేవారుగా కానీ, క్రిటిక్స్ గా కానీ కాకుండా నీ చిత్తములో ఎల్లప్పుడూ ఉండడానికి మేము సహాయం చేయండి. అవును ప్రభు, మేము మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు, మీరే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకొని నియమించారు. మేము నీ యందుండి మేము వెళ్ళి ఫలించడానికి, ఫలము నిలిచిండడానికి ఒక దేవాన్ని పొందినప్పుడు అపవాది యొక్క గుణాలు మాలో ఎన్నడూ రాకుండా సహాయం. మీలో ఒకడు సాతానుడని ఇస్కరియోతు దాని గురించి గుర్తు లేక అపవాది ఆది నుండి ఎలాగన్నా అతడు పడిపోయినాడు, చదివించి హృదయం ఎన్నడూ అందులో కాకుండా సహాయం. పిలిచి నేరున్న హృదయం ఎల్లప్పుడూ దించి నాలో ఏమీ లేదు నేను ఆ నమ్మకత్వం కూడా మీరే మాకు అనుగ్రహించారు. మిమ్మల్ని నమ్మడానికి కూడా కృప మీరే మాకు అనుగ్రహించారు. కాబట్టి ఒక సారాంశం అంతా అర్థం చేసుకొని నీతో నమ్మకంగా నడుచుటకు, ఎన్నడూ నీకు నమ్మక ద్రోహం చేయకుండా ప్రభువా చూపించు. ఎందుకంటే అనేక మంది మమ్మల్ని చూసి పంపిస్తారు, నీ వద్దకు వస్తుంది. కాబట్టి మేము వారందరినీ మోసం చేసే వరకు కాదు, మేము మీ అడుగుజాడలో నడుచుటకు, మీలాంటి స్వభావం మనసులో కలిగి జీవించడానికి దయచూపించు. పట్టుమనిషిని సేవ వాడు చేస్తున్నాను. పరలోకమందున మా తండ్రి, నేను పరిశుద్ధపరచబడును నీ చిత్తము పరలోకము నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్చబడును. మాకు కావలసిన అడిగిన ఆహారం నేడు మాకు దయచేయండి. అట్లా పడాలను చేసిన వాటిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థన మమ్మల్ని సోదరులను ఎందుకంటే రాజ్యం తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడైంది. నమ్మదగిన వారముగా, నమ్మకమైన వారుగా ప్రభు మనలను ఇంకను బలపరిచి స్థిరపరిచిందా. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు, దేవనామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. సహవాసం తరపున రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వాక్యాన్ని అందించినటువంటి పాస్టర్ గారా చైతన్య అయ్య గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కొత్తగా జాయిన్ అయిన వారికి సహవాసం తరపున ప్రత్యేక ఆహ్వానం పలుకుతా ఉన్నాం. గమనించండి, ఈ మెసేజ్ అనేది కూడా రికార్డ్ చేయబడతాయండి. గమనించండి, ఇవి మనకి యూట్యూబ్ లో అవైలబిలిటీలో ఉంటాయండి. యూట్యూబ్ లో భావి రత్నాకర్ అని టైప్ చేసినా కానీ, లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ యూట్యూబ్ లో మనకి అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి, ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి. గమనించగలరు. ప్రతి ఒక్కరికి దేవుని నామంలో వందనాలండి. కోడిక ముగించబడింది. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అని అంటారు.